చేసే మన ఆది ఈసారి చెంపదెబ్బలతోనూ స్కేటింగ్ తోనూ బరిగెతోనూ ట్రై చేసి అంతకు మించి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారట. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి నేను తెలియజేయనది ఏమనగా చెంపదెబ్బలు వారి అమ్మాయితో, స్కేటింగ్ వారి అబ్బాయితో పెళ్లి చూపులు. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను చెప్పానుగా నీ మిమిక్రీ ఎందుకు, నీ డబ్బింగ్ ఎందుకు? అయినా పెళ్లిడికి వచ్చిన కూతురు పెట్టుకొని నీకు వయాలు అవసరమా 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 అవసరమా? ఏమండి అన్నారంటే అన్నారంటారు కానీ కూతురుగా అందంగా ఉండాలి, అమ్మ అందంగా ఉంటుందా? ఎప్పుడు మీద పడి ఏడుస్తారు మీరు? ఇప్పుడు నేను కూడా దీనికి ఇరికియాలి. పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది రోజా గారు, ఒక్కసారి కూడా వండలేదు. అన్ని వంటలు నేనే వండతా. ఏ వంటలు చేస్తుంది? ఏమేం చేస్తున్నావు అని అడగాలి కదా. నువ్వు అడిగావు కదా, బెండకాయ, బీరకాయ, వంకాయ, చిక్కుడుకాయ, గోంగూర. నేను నీకు అవకాశం ఇస్తే నువ్వు ఆవిడకి ఇచ్చావు. అమ్మాయి నమస్కారం అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు కూడా. అమ్మగారు నాన్న పిలిస్తే ఎక్కడికి వెళ్ళావా నువ్వు? లోపల తయారవుతున్నాను చూసుకోవడం అడుగుతా. నాన్నగారు చెప్పరేటంటే అలాగే అడుగుతా. పెళ్లివారు చెప్తున్నారు కొట్టగా, పెళ్లివారు. ఏంటి వ్యంగ్లవారు రండి. మా వెయ్యంకులు కంకులు రాలేదు ఉన్నాయి, కంకులు రాలేదు ఉన్నాయి. నాన్న ఇద్దరం చేతిలో చెయ్యేసి చిన్నగా వెళ్దాం. నాన్న నాన్న నువ్వు స్టేజ్ మీద పడ్డావా, శంకుస్థాపన చేసావు, అంత పక్కడింది. మీరు వచ్చేయండి అమ్మా. అనగా అడగచ్చా? ఇంతకీ మా అమ్మాయిని చేసుకోబోయేది మీరేనండి? నేనండి. బియాంక వారికి ఇల్లు చూపిస్తాను. నాకెందుకో స్కిట్ అయిపోయేలా ఇంకో బాబు పుడతారు అనిపిస్తున్నా. అమ్మాయిని చూడనివ్వండిరా నన్ను, ఎటో ఒకటి తిరిగి. మామయ్య గారు మీరంటే చాలా ఇష్టం నాకు. నువ్వు క్యారెక్టర్ లో ఉన్నావా, క్యారెక్టర్ ఇవ్వలేదని కొడుతున్నావా? అబ్బాయి గారిని ఏమన్నా అడగమని చెప్పవే. అదిగో నన్ను అడగతావే, నువ్వు అడగడం తెలియదా? పెళ్లి చేసుకునే కదా. ఇదిగో బాబు, అమ్మాయి అండి, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. కాకపోతే ఏమన్నా అడగమంటావా? ఏమైనా అడగడం ఏంటి? పెళ్లి చూపులకు వచ్చాం, స్వీట్లు హాట్లు ఏంటి? పెళ్లి చూపులు ఇచ్చిన ఏం కొడికి స్వీట్ ఇవ్వాలని తెలుదా, హాట్ ఇవ్వాలని తెలుదా, కూల్ డ్రింక్స్ ఇవ్వాలని మొహం ఏంటి? చాలా మొహం అడగా. నువ్వు అడగాలి. పెళ్లి కొడుకు అడిగి వచ్చాను తెలుసు. ఈయన ఎవరండి నాకు పరిచయం చేయాలి? మా అన్నయ్య. నాకు బావగారితో సమానం. అవునండి, నాకు చిన్న డౌట్. మీరిద్దరు తెల్లగా పుట్టి ఈడెందుకండి నల్లగా పుట్టాడు? ఎండాకాలంలో పుట్టాడు. వాళ్ళిద్దరూ శీతాకాలంలో పుట్టారండి, నేను మాత్రం ఎండాకాలంలో పుట్టాను. మా నాన్నగారు, చిన్నన్నయ్య అందరం కలిసే ఉంటాం ఇంట్లో. నాకు పాటలు వచ్చా అని అడుగుతున్నారు. నాకు గట్టిగా కొట్టి పెళ్లి కొడుకు మెల్లి కొట్టేవేంటమ్మా? నేను చెక్కిస్తాను, నువ్వేం బొక్కెత్తావా? పెళ్ళైన తర్వాత ఇంటి పట్టునే ఉండాలి, బయటికి వెళ్తా ఊరుకోము. మా అమ్మాయి చూసి ఏ మాట అన్నారు? మా అమ్మాయి ఎంత పద్ధతి. శ్రీరామనవమి, దీపావళి, సౌండ్లే. ఇగో అత్తయ్య గారు, ఇది వరకు చదువుకునే టైంలో హాస్టల్లో ఉండేదా, మీ ఇంట్లోనే ఉండి చదువుకునేదా? అది ఐసీయూలో ఉండేది, నీకు అవసరమారా? మీరు ఓకే అంటే చేసుకోబోయేది అమ్మాయిని, ఆ తర్వాత శోభన చేసుకున్నా కూడా దాని మీద పడే కంటే దీని మీద పట్టం పెట్టరు. పాటలు వచ్చామ్మా నీకు? ఇటు పాటలు వచ్చావని అడుగుతున్నానండి, పాడతానండి. సరిగ్గానండి. పాడమని నన్నడగతగునా. చాలే, ఇప్పటికే కాళ్ళు అటు ఇటు పోతారు నీ పాటకి.
మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో అయ్యి బాబా సిగ్గా చేస్తుంది మహేష్ బాబు అండి. కానీ అందరూ వింటుంటే బాగాలేదు, మనం పర్సనల్ గా మాట్లాడుకుందామా? ఇటు మన ఇద్దరునా? అయ్యో ఏంటో పెళ్ళి అవ్వకుండానే చెమటలు పట్టేస్తున్నాయండి. అమ్మాయి ఇంకేంటి విశేషాలు? ఇటు రమ్మని అమ్మాయిని. అమ్మాయి అలా వెళ్ళి మాట్లాడు. నువ్వు బాగా నచ్చినట్టున్నావు అమ్మాయి. ఏమీ లేక అలా నడుచుకుంటూ మాట్లాడదామా? మేము ఫ్యూచర్ లో ఒకరికొకరు తోడు ఆమె ఉంటదా లేదా అని ఒక చిన్న టెస్టింగ్. ఇందులో బ్యాక్ మాకంతా ఏంట్రా ఇది? మీరు ఓకే అంటే ఆ పంతులు గారిని పిలిపిస్తే ఆ కార్యం మీద జరివేస్తే పెళ్లికి ఓకే అంటే మీ చంపదెబ్బల ఆచారం పోయినట్టేనా? అమ్మాయి మీరు పెళ్లి చేసుకుంటే మా ఆచారం పోయినట్టేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే పొద్దున పిలిపించేయండి. నాకు ఓకే అమ్మాయి. మరి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి న్యాయనేతలకి నమస్కారాలు చేసుకుంటూ అలాగే అందగత్తైనటువంటి మన నర్సరీకి కూడా నా బ్లెస్సింగ్స్ అందుకు ఏమలేను. ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం మరి మొదలు పెట్టాలంటే మరి పెళ్లి కూతురు ఎవరమ్మా ఇక్కడ? నేనేనండి నాజర్. బాబు పెళ్లి కొడుకు ఎవరు ఆయన ఇక్కడ? ఆడే పెళ్లి కొడుకు. మా నాన్నకు పెళ్లి చేయడానికి వచ్చాను నేను. కాలు మొక్కుడు ఆయన. నేను అడగను. ఏంటి భయపడిపోతే మీ స్కిట్ల మెంబర్ అనుకున్నావా? ఒక్క స్కిట్ ఇది. నాయన మామూలు కొట్టను. ఎక్కడ కొడతా ఎక్కడ కొడతా ఎక్కడ కొడతా ఎక్కడ పడితే అక్కడ కొడతా. ఏమన్నా బెత్తాలా బొత్తాలా మీతో? నా మీద పని చేయకూడదు, అలాగే తప్పది. మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ? మా అమ్మగారు నాన్నగారు అడగండి. మొత్తం అక్కడే ఉన్నారు. అమ్మా వీళ్ళే అమ్మాయి అమ్మా నాన్న. గోత్రం అడిగిన వెంటనే అమ్మ కాబట్టి నాన్నగొట్టి అంటే చెప్పాలి తెలీదు. మీ నాన్నగారు ఎక్కడున్నారు? మా ఇదిగోండి ఇదే నాన్న. ఏవండి అలా కాదు, కొడుకు పెట్టుకుని అలా ఉన్నారు. మరి మీ తండ్రి మీద అప్పుడప్పుడు పెట్టాలి కదండి. అప్పుడప్పుడు పెట్టాలి కదా, కొడుకు కూడా పెట్టాలి కదా. ఏం తగలలేదు, మొద్దు వారిపోయింది మొత్తం అక్కడ. ఇప్పుడు అదేమో అంటారు కదా ఉంగరాలు పెట్టుకునే కార్యక్రమం. సరే ఉంగరాలు పెట్టుకు ఉంగరాలు తీసుకురా. ఉంగరాలే ఎంగేజ్మెంట్ రింగులు రింగులు మిస్ అయినా? ఏవండి ఎంగేజ్మెంట్ కార్యక్రమం పెట్టుకుని రింగులు మిస్ అయ్యని చెప్పడానికి సిగ్గుగా లేదు? స్కేటింగ్ వచ్చేసింది మహానుభావుడు. అమ్మా ఎంగేజ్మెంట్ పిలిచారు, ఎంగేజ్మెంట్ రింగులు తెచ్చింది నేను కదా, వాళ్ళని అడిగాను ఏమిటి? పైగా వాళ్ళు రింగులు పోయా అంటే ఏమిటి? రింగులు నా దగ్గర ఉన్నాయి కదా. ఏమిటో వంద. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరు అందరు క్రికెట్ చూస్తారా? అదే క్రికెట్ స్టేడియం లో ఒక బాల్ అలా పైనుంచి వస్తే క్యాచ్ పట్టుకుని ఏ విధంగా చేస్తారు మీరు? అలా చేయండి, పట్టుకోండి. వాట్ ఇస్ దిస్ రోజా గారు, పండగ పూట? సో స్టార్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు కొట్టుకోవడం చంపదెబ్బలతో అసలు నవ్వు పీక్స్ కి వెళ్ళింది. ఇంకా మీరు ఎంటర్ అయ్యాక అసలు ఆపుకోలేక నొప్పి వచ్చేసింది నాకైతే నవ్వి అసలు చాలా బాగుంది. అండ్ ఫినిషింగ్ టచ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాల సీను వస్తాడని. చాలా ట్విస్ట్, చాలా బాగుంది. మను గారు హిలేరియస్ స్కిట్. ఎంత కొట్టుకోవటం ఏంటండి బాబు. రాజు గారు అయితే వరుస పెట్టి కొడుతుంటే మమ్మీ డాడీని ఎంత ప్రేమ కొట్టారో మీరు. ఆది గారు చాలా మీరు భలే మెయింటైన్ చేశారు. కానీ ఇక వెనక నుంచి పెద్ద కొండ పడ్డట్టు ఆయన పడితే ఇక మీరు పాపం ఆయన కళల్లో అయితే గణపతి గారి కళల్లో చావు భయం. ముందు మళ్ళా పడితే ఎప్పుడు ఏమవుతుంది, వెనక పడితే ఏమవుతుంది. ఇక సీను గారు ఏంటి అసలు అదిరింది. ఎక్స్ట్రాడినరీ స్కిట్ అండి.